వన్స్ మీరు అన్ని లీగల్ డాక్యుమెంట్ని కలెక్ట్ చేశారు, అంటే డాక్యుమెంట్ నెంబర్ ఉపయోగించి వాటి నకలు తీసుకున్నారు, ఈసీసీసీ తీసుకున్నారు, లాయర్ గారికి ఇచ్చేశారు. ఎవరో ఒక్క కొడుకు ఒక కూతురు చేస్తే చాలు, అందరూ చేయక్కర్లా. వన్స్ ఆ కేసు వేసిన తర్వాత మీకు కావాల్సింది ఎవరైతే రాయించుకున్నారో ఆ పార్టీ యొక్క ఇంటి అడ్రస్ కావాలి. పర్టికులర్ ఏదో ఒకటి ఈ మీకు సమన్లు పంపిస్తారు అవతల వాళ్ళకి, ఇలాగా మీ మీద ఒక కేసు అవుతుంది, పార్టీషన్ సూట్ పడుతుందని. మీకు ఖచ్చితంగా వాళ్ళ రెసిడెంట్ అడ్రస్ తెలిసి ఉండాలి, లేదా ఆల్టర్నేట్గా వాళ్ళ ఆఫీస్ అడ్రస్ అన్నా తెలిసి ఉండాలి. అవి మీరు మీ లాయర్ గారికి ఇవ్వాలి. అవతల వాళ్ళ యొక్క రెసిడెంట్ అడ్రస్సు, ఆఫీస్ అడ్రస్సు, అలాగే మిగిలిన ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకు కూడా నోటీసులు వెళ్తాయి. ఎందుకంటే మీరు ఒకళ్ళ మీద కేసు వేసినా కానీ మిగతా వాళ్ళకు కూడా నోటీసులు వెళ్తాయి రెస్పాండెంట్స్ కింద. సో మీకు వస్తాయి, మిగిలిన వాళ్ళకి నోటీసులు వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. సో దానికి రెస్పాండ్ అవ్వాలి. సో ఖచ్చితంగా మీకు ఎవరైతే రాయించుకున్నారో వాళ్ళ ఇంటర్ అడ్రస్ కానీ ఆఫీస్ అడ్రస్ కానీ మీ దగ్గర ఉండాలి. సో మీకు ఆ డేట్ ఇచ్చేస్తారు, తీసుకొని కేసు యాక్సెప్ట్ అయిందని చెప్పి ఫస్ట్ డేట్ ఇస్తారు అపీర్ అవ్వడానికి. సో మీ లాయర్ని కనుక్కొని మీరు ఎప్పుడెప్పుడు పర్సనల్గా అపీర్ అవ్వాలనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ జరిగే ఇంకో మిస్టేక్ ఏంటంటే, ఎగ్జాంపుల్కి చెప్పాను కదా, ఒక 5 పిల్లలు ఉన్నారనుకుందాం, దానిలో 3 ఆడపిల్లలు 2 మగపిల్లలు, ఒకడెవడో తప్పు చేశాడు, కూతురో కూరుకో, మొత్తం రాయించేసుకున్నారు. ఈయన మిగిలిన 4లో ఒకళ్ళు పార్టీషన్ సూట్ వేశారు. లాయర్లు చెప్పే ఒక చిన్న అబద్ధం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే మిగతా 3 పిల్లలు ఉన్నారో, ఒకడేమో మోసం చేసినోడు, ఒకళ్ళు పార్టీషన్ సూట్ వేసిన వాళ్ళు, మిగిలిన 3 కూడా ఇవి వస్తాయి, కోర్టు నుంచి నోటీసులు వస్తాయి. ఈ తెలివైగా ఈ 2 లాయర్లు ఏం చేస్తారంటే, పార్టీషన్ సూట్ అంటే ఎవరి పార్ట్ వాళ్ళకి ఇమ్మనండి, ఒకళ్ళు ఆల్రెడీ పార్టీషన్ సూట్ వేశారు కదా, మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఖర్చు పెట్టి లాయర్ని పెట్టుకోక్కర్లేదు, ఖచ్చితంగా ఫైనల్గా వాళ్ళకి సూట్లో ఒక భాగం ఇచ్చారంటే మీకు కూడా వస్తుంది కదా, మళ్ళీ మీకు ఖర్చులు వేస్ట్, అందుకని మీకు లాయర్ని పెట్టుకోక్కర్లేదు, మామూలుగా రెస్పాండ్ అవ్వండి, అటెండ్ అవ్వండి తప్పించి లాయర్ ఫీజులు ఏం పెట్టుకోవద్దు అంటారు. దీనిలో కొంత నిజం ఉంది. ఏంటంటే, పార్టీషన్ సూట్లో ఎవరైతే కేసు వేసారో వాళ్ళకి పార్టీ ఇచ్చిందంటే దాని అర్థం మిగిలిన వాళ్ళకు కూడా దాని తగ్గ భాగాలు ఇవ్వాలని. అప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవాలి, అప్పుడన్నా కానీ లాయర్ని పెట్టి క్లెయిమ్ చేసుకోవాలి. ఈ మధ్య జరిగే దానిలో ఒక మిస్టేక్ ఏంటంటే, ఎవరైతే మిగతా 3 ఉంటారో వాళ్ళు లాయర్ని పెట్టుకోలేదనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్స్ పార్టీ అవుతారు. ఎక్స్ పార్టీ అంటే మీకు కేసుకు సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ ఎవిడెన్స్లు అవన్నీ తెలిసినాయి అనుకోండి, మీరు కోర్టుకు చెప్పడానికి ఉండదు. మీరు కోర్టుకి ఒకవేళ మీకు చాలా నిజాలు తెలిసినాయి, దీనిలో చాలా ఫ్రాడ్ జరిగిందని, ఫోర్జరీ జరిగిందని, ఇంకా ఏవో మంచి ఎవిడెన్స్లు దొరికినాయి మీకు పూర్వీకులు అని, ఆ ఎవిడెన్స్లు మీరు డైరెక్ట్గా ఇచ్చి క్లెయిమ్ చేసుకోవడానికి, డిస్కస్ చేయడానికి అర్హత కోల్పోతారు. దాన్ని ఎక్స్ పార్టీ అవడం అంటారు. అఫ్కోర్స్ మళ్ళీ పిటిషన్ వేసి దాన్ని రివోక్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాసెస్. ఎప్పుడైనా కానీ మీ లాయర్ని మీరు పెట్టుకోవడం మంచిది. మోసం చేసినోడు ఒకడున్నాడు, పార్టీషన్ సూట్ వేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నా కానీ మిగతా వాళ్ళు లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు లాయర్ ఫీజులు వేస్ట్ అని చెప్తే నమ్మకండి. ఖచ్చితంగా మీకంటూ ఇండివిజువల్ లాయర్ని పెట్టుకోండి. వాయిదాలకి అప్పుడప్పుడన్నా అటెండ్ అవ్వండి. లాయర్ రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారో లేదో ఫాలోఅప్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్. ఎక్స్ పార్టీ మాత్రం అవ్వకండి. మిమ్మల్ని కావాలని 2 లాయర్లు మోసం చేసి ఒక్కొక్కసారి మిగతా 3 నోరు మోయించడానికి, వాళ్ళని మెల్లగా సైడ్ ట్రాక్ వేయడానికి లాయర్ అవసరం లేదని చెప్తారు, ఎక్స్ పార్టీ అయిపోయేలా చూస్తారు పార్టీషన్ సూట్లో. అది మటుకు జాగ్రత్తగా ఉండండి.